హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం. నేను మీ పద్మావతి. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక చిన్న ప్రేమ కథ చెప్పాలండి. ప్రేమ కథ అంటే మీరు అనుకునే టైపు ప్రేమ కథ కాదండి. ఇది అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ. మరి ఆ ప్రేమ కథ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? నేను కట్టుకున్న ఈ చీరలోంచి వచ్చిందన్నమాట. ఇంతకీ ఈ చీర ఎలా ఉందో మీరు చెప్పాలి. చూడండి, బాగుందా? బాగుంది కదా చీర కలరు. ఈ చీర మీద చేసిన వర్క్ కూడా చాలా బాగుంది కదా. అయితే గాజు చూడండి, ఈ గాజు బాగా మ్యాచ్ అయిందని వేసుకున్నాను అనమాట. సరే, ఇంతకీ ఈ చీరకి ఒక చిన్న కథ ఉంది, నేను అల్లుకున్న కథ. ఈ చీర మా చిన్నక్క గారి చిన్నబాబు జాబ్ వచ్చిన తర్వాత క్యాంపులు వెళుతున్నప్పుడు అక్కడి నుంచి కొని తెచ్చి అక్కకి ఫస్ట్ గిఫ్ట్గా ఇచ్చాడనమాట. ఈ చీరని ఇచ్చాడట. అయితే మా చిన్నక్క గారి చిన్నబాబుకి ఎక్కడికి వెళ్ళినా సరే అక్కకి చీరలు కొని తెచ్చివ్వడం అలవాటు బాగా. అలా అయితే ఆ సందర్భంగా అక్కకి ఇచ్చిన మొట్టమొదటి చీర అని చెప్పింది. అయితే అక్క ఎక్కువగా డిజైనర్ శారీస్ కట్టుకోదు, కానీ వాడి సెలెక్షన్ చాలా బాగుంటుందండి. తను మంచి చీరలు సెలెక్ట్ చేసి మా అక్కకి తెస్తాడు. చాలా శారీస్ నేను చూస్తాను కదా. ఇంతకీ ఈ చీర డిజైనర్ శారీస్ ఎక్కువగా అక్క కట్టదు కదా, అప్పుడప్పుడు కడుతూ ఉంటుంది. ఎప్పుడైనా మనసుకు నచ్చి కొనుక్కున్నా సరే 1-2 సార్లు కట్టేసేసి ఎవరో ఒకరికి ఇచ్చేస్తుంది. కానీ తన చీరలు ఎవరికి ఇవ్వడానికైనా ఆలోచించదు. బయట వాళ్ళకైనా సరే ఎవరికైనా సరే తన చీరలు ఇచ్చేస్తుంది అనమాట కట్టుకోమని, తను కట్టుకున్న తర్వాత. అలా ఇవ్వాలనుకుంటే అక్క ఈ చీర ఎవరికైనా ఇచ్చేయచ్చు అనమాట. కానీ ఈ చీర ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చే మనసు అక్కకు లేదు. ఎందుకంటే కట్టుకుంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కట్టుకోవాలి ఈ చీర. ఎందుకంటే తనకి తన కొడుకు ఫస్ట్ టైం ఇచ్చిన బహుమతి ఇది. తను చాలా భద్రంగా బీరువాలో దాచుకుంది. కానీ ఏంటంటే సరే, నేను కట్టుకుంటే ఏంటి, మా చెల్లి కట్టుకుంటే ఏంటి, మన ఫ్యామిలీలో మెంబర్స్ ఎవరైనా కట్టుకోవచ్చు అని తన మనసులో ఆలోచన అనమాట. కానీ ఆ కట్టుకునే వాళ్ళు కూడా ఆ స్థానంలో ఉండాలని తన ఆలోచన. ఎందుకు అక్కకి నేనంటే చాలా ఇష్టం. మనసులో అంతర్లీనంగా అక్కకి నేనంటే ఇష్టం, ప్రేమ రెండూ ఉంటాయి కూడా. నాకు తెలుసు, నాకు కూడా అంతే. అలాగా, ఎందుకంటే మరి అక్కగారి బాబుకి నేను కూడా తల్లి స్థానంలోనే ఉన్నాను కదా. ఇంకా చాలామంది ఉన్నారనుకోండి, అయినా సరే ప్రత్యేకించి అక్క నాకు మాత్రమే ఈ చీర ఇచ్చిందన్నమాట. ఎందుకు ఇచ్చినప్పుడు ఏం చెప్పిందంటే, పద్మ ఈ చీర కట్టుకుంటావా అని అడిగింది. ఎందుకు కట్టుకోను, బ్రహ్మాండంగా కట్టుకుంటాను, చాలా బాగుంది కదా చీర అడిగిన తర్వాత అప్పుడు చెప్పిందనమాట. ఈ చీర నాకు భవానీ ఫస్ట్ టైము ఎక్కువగా ఒక దేశం వెళుతూ ఉంటాడండి మా అక్కగారు బాబు. జర్మనీయో ఎక్కడికో వెళుతూ ఉంటాడు. నాకు అసలు ఇప్పుడు గుర్తుకు రావట్లేదు. చాలాసేపు నుంచి గుర్తు చేసుకుందామని ప్రయత్నం చేస్తున్నాను కానీ గుర్తు రావట్లేదు. ఎక్కువ కాట్మండు ఒకసారి వెళ్ళాడు, 1-2 సార్లు వెళ్ళినట్టున్నాడు. జర్మనీలో ఎక్కడికో అస్తమానం వెళుతూ ఉంటాడు అనమాట, ఎక్కువగా వెళుతూ ఉంటాడు. వెళ్ళినప్పుడు ఎక్కడ శారీస్ అది ఎక్కడ ఫేమస్, ఏ శారీస్ ఫేమస్ అనేది చూసుకుని తెస్తూ ఉంటాడు. అలా సరే, ఎక్కడికి వెళ్ళినప్పటికీ అలా తెచ్చిన చీరలో మొట్టమొదటి తెచ్చిన చీర. అప్పుడు అడిగింది అనమాట నన్ను, పద్మ ఈ చీర కట్టుకుంటావా, ఈ చీర భవానీ నాకు ఫస్ట్ టైం తెచ్చిచ్చాడు, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వలేను, బీరువాలో ఉంచాను, నువ్వు కట్టుకుంటానంటేనే పట్టుకెళ్ళు, లేదంటే ఎవరికైనా ఇచ్చేసేటట్టయితే అస్సలు పట్టుకెళ్ళొద్దని. కానీ అక్కకు ఒక విషయం తెలియదండి, అక్క చీరలు నేను ఎవరికి ఇవ్వను. నేను 3 చీరలు కొనుక్కుంటూ ఉంటాను. అలాగే చాలాసార్లు అడుగుతాను, అక్క చీర ఏదైనా నచ్చిందనుకోండి, అక్క నేను ఈ చీర తీసుకుంటాను అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. నాకు నచ్చిన ఇప్పుడు డైలీ వేజెస్ చీరలు కానీ ఏదన్నా, అక్క ఈ చీర బాగుంది అంటే నువ్వు ఉంచుకో అమ్మ అంటది. ప్రత్యేకించి అడగను, అక్క ఈ చీర బాగుందా అక్క అంటే నువ్వు ఉంచుకో అమ్మ, కట్టుకుంటే నువ్వు కట్టుకో అంటది. అలాగన్నమాట. కానీ ఈ చీరను మాత్రం అక్క చాలా పదిలంగా దాచుకుంది. తన కొడుకు తనకి ఫస్ట్ టైం ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వలేదు. అప్పుడు అడిగింది అన్నమాట నన్ను, పద్మ ఈ చీర కట్టుకుంటావా, భవానీ నాకు ఫస్ట్ టైం తెచ్చిన చీర, నువ్వు కట్టుకుంటేనే నువ్వు పట్టుకెళ్ళు, ఇంకెవరికైనా ఇచ్చేసేటట్లయితే నువ్వు అసలు పట్టుకెళ్ళొద్దు అని చెప్పి. నేను ఎందుకు ఇచ్చేస్తాను, ఎవరికైనా నేను కట్టుకుంటాను. ఆ విషయం అక్కడికి తెలియదు కదా. ఎందుకంటే నేను కూడా చీరలు వాళ్ళకి నా చీరలు ఇచ్చేస్తూ ఉంటాను. అలా ఇచ్చేస్తానని అనుకుంది తను. ఎందుకంటే తనకి చాలా ప్రేమతో దాచుకున్న చీర కదా, ఒక గుర్తు, ఇది తీపి గుర్తు. అక్క వాళ్ళ బాబు అక్కకి ప్రేమతో ఇచ్చిన ఈ చీర మళ్ళీ అక్క ప్రేమతో నాకు మాత్రమే ఇచ్చిందనమాట. అంటే అర్థం ఏంటంటే
ఈ చీర కట్టుకున్న వాళ్ళు తన స్థానంలో ఉండాలని, ఎందుకంటే నేను కూడా తల్లి స్థానంలోనే ఉన్నాను కదా, అలా మన ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండాలని. ఇంకా మా ఫ్యామిలీలో చాలామంది ఉన్నారు, కానీ అక్క ప్రేమతో నాకు మాత్రమే ఈ చీర ఇచ్చిందండి. ఇలాంటి చిన్న చిన్నవి మనకి చాలా గర్వంగా ఉంటాయి కదా. మరి చూసారా, మరి ఇంత మంచి చీర మరి ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తారా? మరి అక్క కాబట్టి, చెల్లిని కాబట్టి నాకు ఇచ్చింది. ఫ్రెండ్స్, మనం ఎదుట వాళ్ళ మనసులో మనకి ఏ స్థానం ఉంది అనేది కొన్ని సందర్భాలు, కొన్ని ఇన్సిడెంట్లు బయటికి చూపిస్తూ ఉంటాయండి. అప్పుడు మనం గ్రహించాలి అవతల వాళ్ళ మనసులో మన స్థానం ఏంటి, మనకి ఏ రకమైన గౌరవం ఇచ్చారు, మనల్ని ఎంతవరకు ప్రేమిస్తున్నారు అనేది కొన్ని ఇన్సిడెంట్లు మనకు చెబుతూ ఉంటాయన్నమాట. అలాగే అంటే నాకు అర్థమైంది ఏంటంటే, అక్క ఏంటంటే ఈ చీర కట్టుకుంటే మా చెల్లి కట్టుకోవాలి, మన ఫ్యామిలీలో ఎవరో కూడా కట్టుకోవాలి, లేదంటే నేను కట్టుకోవాలి, నేను కట్టుకోలేను కాబట్టి ఆ స్థానంలో ఉన్న చెల్లి కట్టుకోవాలి అని చెప్పి నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. నేను గిఫ్ట్గానే అనుకుంటాను, ఎందుకంటే ప్రేమతో ఇచ్చింది కాబట్టి. అక్క ఇన్ని రోజులు కట్టుకోలేదు కదా, ఒకసారి అడిగిందండి, పద్మ చీర ఉంచేవా ఎవరికైనా ఇచ్చేసావా అని. లేదక్క నా దగ్గరే ఉంది అన్నాను, కానీ కట్టుకుని తనకు చూపించలేదు. ఇప్పుడు చూస్తుంది అనమాట. నేను మళ్ళీ హాఫ్ పట్టు ముక్క తీసుకుని సేమ్ కలరు అక్క బ్లౌజ్కున్న హ్యాండ్స్లో ఈ బార్డర్ అది తీసి మళ్ళీ దీనికి వేసి మళ్ళీ నేను లేటెస్ట్గా బ్లౌజ్ కుట్టాను. మ్యాక్సిమమ్ ఈ బ్లౌజ్ కుట్టి ఒక 5 years అవుతుందండి, కానీ అప్పుడప్పుడు అలా తీసి కట్టుకుంటూ ఉంటానన్నమాట. ఎందుకంటే అవతల వాళ్ళు ఏదైనా నాకంటూ ప్రత్యేకించి ఇచ్చారనుకోండి, అది నేను చాలా ప్రేమతో దాచుకుంటాను. దాని విలువను మాత్రం చూడను నేను. అది చాలా చిన్న వస్తువు దగ్గర నుంచి చాలా విలువైన వస్తువు, ఈ వేరియేషన్ నేను చూడను. ఏదైనా సరే చాలా పదిలంగా చాలా ప్రేమగా దాచుకుంటానన్నమాట. ఇంకేంటంటే కొంతమంది ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు బ్లౌజ్ పీసులు పెడుతూ ఉంటారు, కొంతమంది శారీస్ పెడుతూ ఉంటారు. వాళ్ళు ఎంత అభిమానంతో ఇచ్చారు, అందులో మనం కొలమానం చూడకూడదు, వాళ్ళు ఇచ్చిన ప్రేమను మాత్రమే చూడాలి. అందుకని ఎవరైనా పెట్టిన చీరలో నేను ఎవరికి ఇవ్వనండి. అది నా మనసుకు నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా నేను కట్టుకుంటానన్నమాట. ఎందుకంటే వాళ్ళ మనసులో ఎంతో ప్రేమతో అభిమానంతో మనం ఉంచుకుని మనకి దాన్ని ప్రజెంట్ చేశారు. అప్పుడు మనం వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడం అసలు సబబు కాదు, సమంజసం కాదు. ఫ్రెండ్స్, ఇదండి మరి ఈ చీర కథ, మా అక్క చెల్లెళ్ళ ప్రేమ కథ. బాగుందా? మీ ఫ్యామిలీస్లో కూడా మీకు ఉండే అనుబంధాలు, ఆప్యాయతలు, ఇలాంటి ఇన్సిడెంట్లప్పుడు బయటపడుతూ ఉంటాయి కదా. మరి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎన్నో కావాలి, ఎన్నో వీడియోలు నేను చెయ్యాలి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎన్నో మంచి మంచి వీడియోలు మీకు అందిస్తానని మాటిస్తూ మీ పద్మావతి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరుగా, అలాగే ఒక లైక్ కూడా.